చక్కగా ఈ సంగీత నాదంలో ధ్యానం చేద్దాం. మరి ఈ కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా ఈ గుంటూరు జిల్లాలో ఈ గొప్ప కార్యక్రమాన్ని చేయడానికి మేడం ఒక ప్రక్క అయితే మరొక ప్రక్క లక్ష్మణరావు గారు మరి వారిని వచ్చి ఈ శంకర్రావు గారు అలాగే కార్యక్రమాన్ని పూర్తిగా భుజస్కంధాల మీద వేసుకున్నటువంటి మేడం గారిని మనందరం చప్పట్లతో ఆహ్వానిస్తూ ఈ మైక్ మేడంకి హ్యాండ్ ఓవర్ చేద్దాం. అందరికీ నమస్కారం అండి. మా ఆహ్వానం అందుకుని ఇంతమంది ఇక్కడ విచ్చేసినందుకు మీ అందరికీ శతకోటి ధన్యవాదాలు. నా ఈ ఆధ్యాత్మిక ఎదుగుదలలో నా ప్రథమ గురువైన జక్కా పద్మా మేడంకి కృతజ్ఞతలండి. అలాగే జక్కా రాఘారావు గారికి ఆ దంపతులు ఇద్దరూ ఇచ్చిన సహకారాన్ని నా జీవితంలో నేను మర్చిపోలేను. అలాగే ఎంతోమంది గురువులు ఉన్నారు. చాలామంది గురువులు నా యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదలలో నాకు ఎంతో దోహదం చేశారు ఎదగటానికి. అలాగే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ యొక్క సాన్నిధ్యంలో ఈ 23 ఏళ్ల ధ్యానంలో నేను 2002లో వచ్చాను. అప్పటి నుంచి కూడా ధ్యానం చేస్తూ అన్ని కార్యక్రమాలు చూస్తూ చేస్తూ ఈ స్థాయికి వచ్చాను. ఆ భగవానుడు 20 సంవత్సరాల క్రితము నాకు అబ్బూరి కోటేశ్వరరావు గారి గృహప్రవేశంలో ఒక మెసేజ్ ఇచ్చారండి. ఆ రోజు అమ్మాయి ధ్యానంలో చూడు ఏం కనిపిస్తుందో అన్నారు. ఎందుకన్నారో మరి అన్నయ్య నాకు తెలియదు. కూర్చుంటే ఒక పెద్ద బిల్డింగ్ వచ్చింది. ఆ బిల్డింగ్లో కోట్ల మంది జనం వచ్చారు. మళ్ళీ ఆ వచ్చిన జనమే వెనక్కి వెళ్ళారు. వెనక్కి వెళ్ళటం అంటే ఎలా నడుస్తున్నారంటే ఇలా తిరిగి ఇలా నడవలేదు, వెనక్కి నడుస్తూ ఉన్నారు. అర్థం కాలేదు అప్పటికి. తర్వాత పత్రిగారు ఎప్పుడూ కూడా చెప్తూ ఉంటారు, తెలంగాణ విడిపోతుంది అని. చాలాసార్లు మేము బెంగళూరు పిరమిడ్ కట్టినప్పుడు ఉన్నాము, కత్తాళ పిరమిడ్ కట్టినప్పుడు ఉన్నాము. అన్ని చోట్ల అన్ని ప్రోగ్రాంకి అటెండ్ అవుతూ ఇది మనది అనుకుంటూ అట్లా ఉన్నప్పుడు నాకు చాలా బాధ కలిగేది, తెలంగాణ విడిపోతుంది అన్నప్పుడు. తర్వాత నాకు అనిపించేది అనమాట విడిపోదు అని. కానీ అది నా యొక్క ఊహ. సార్ చెప్పింది కరెక్టే, విడిపోయింది. అమరావతి ఏర్పడిన తర్వాత చంద్రబాబు గారు వచ్చారు, గవర్నమెంట్ ఫామ్ చేశారు. మళ్ళీ ఆ తర్వాత గవర్నమెంట్ ఓడిపోయింది, వచ్చారు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. అప్పుడు ఈ అనుభవానికి ఆ యొక్క 20 ఏళ్ళ నాడే వచ్చిందే ఆ స్థాయి అనేది, ఆ స్థితి అనేది అర్థమైంది. ఆ నెక్స్ట్ భగవానుడు ఇక నాకు ఎదురుగుండా కనపడి చెప్తూ ఉన్నాడు, నేను నెక్స్ట్ టైం వస్తున్నాను, అమరావతి అజరామరంగా వెలగాలి అంటే మీరు ఒక కార్యక్రమాన్ని చేపట్టండి, ఆ ఎనర్జీ ఇక్కడ కూడా చెయ్యండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. అందుకోసమని ఈ కార్యక్రమాన్ని నేను తీసుకున్నాను. అందుకని సీనియర్ మాస్టర్స్ అందరినీ, మన యొక్క గ్రూపులన్నిటినీ కూడా మోటివేషన్ చేస్తూ అందరినీ ముందుకు రమ్మంటూ ఆ యొక్క ప్రయాగలో జరుగుతూ ఉన్న కుంభమేళాలో ఆ యొక్క ఎనర్జీతో మన ఎనర్జీ కూడా తోడైతే, అందుకనే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారిని కూడా పిలవటం జరిగింది, కోరపాటి ఎమ్మెల్యే గారిని. ఇక్కడ ఇంకొక సంకల్పం చేద్దాం అనుకున్నాము, అదే మెగా పిరమిడ్, ఒక పబ్లిక్ పిరమిడ్ అమరావతిలో రావాలి అని కోరుకుంటున్నాము. అదే సమయంలో ఇంకొక మాట ఏంటంటే, నేను ఎన్నో ధ్యాన ప్రచార కార్యక్రమాలు చేపట్టే భాగంలో ఒకసారి ఒక యాక్సిడెంట్ అయింది నాకు, మా వారికి. ఆ యాక్సిడెంట్లో నేను అసలు చనిపోయేదాన్ని, కానీ సేవ్ అయ్యాను. ఆ తర్వాత దెబ్బలు అవన్నీ తగ్గిపోయాయి. 4వ రోజు ఇంకొకరు చనిపోయారు. అప్పుడు ఆ యాక్సిడెంట్లో ఎవ్వరూ లేరు చుట్టుపక్కల. ఒక మాస్టర్ వచ్చి 7 feet ఉన్న మనిషి వైట్ డ్రెస్సులో నన్ను సేవ్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ అంతా కనపడి అంతా ట్రీట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత ఆయన అడ్రస్ చెప్పండి సార్, మీరు ఎవరు, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి అని ఎంత బతిమాలినా కూడా ఆయన అడ్రస్ ఇవ్వలేదు, ఫోన్ నెంబర్ ఇవ్వలేదు. లేదమ్మా నేను పని మీద వచ్చాను, ఫంక్షన్కి వచ్చాను, వెళ్ళిపోతున్నాను అన్నారు. ఇంకా అలానే వెళ్ళిపోయారు ఆ సారు. నాకు ఇక మళ్ళీ కలవలేదు ఎప్పుడూ కూడా. ఆయనే బుద్ధ భగవానుడు నన్ను సేవ్ చేశాడు. ఇంకొక విషయం ఏంటంటే,
2500 సంవత్సరాల క్రితం జన్మ తీసుకున్న ఆ భగవానుడి పాదాల కింద ఇసుక రేణువునైనా అయ్యానా నేనని అనుకుంటూ ఉంటాను. అలాంటప్పుడు అబ్బు గారి పిరమిడ్లోనే నాకు న్యూటన్ గారి ఫాస్ట్ లైఫ్ థెరపీలో ఒకానొక జన్మ చూపించాడు. ఆయనతో పాటు భగవానుడితో పాటు ఉన్న మహాకాశ్యపుడి జన్మ చూపించాడు. చూసుకున్న తర్వాత నాకు అనిపించింది, ఆయనతో పాటు ఇన్ని సంవత్సరాల నుంచి, ఇన్ని యుగాల నుంచి ఇంత వర్క్ చేసి ఇంత ఉన్నప్పుడు ఆ భగవానుడికి కృతజ్ఞతలు అర్పించాలి కదా. అందుకోసమనే నేను ఇక అమరావతిలో ఈ మాస్టర్స్ అందరినీ సంప్రదించి లక్ష్మణరావు గారిని, అబ్బూరి గారిని, శంకర్రావు గారిని, మా విజయవాడ సొసైటీ మాస్టర్స్ని అందరినీ కూడా పిలిచి కృతజ్ఞతలు అర్పిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ ఉన్నందుకు వాళ్ళకి నా ధన్యవాదాలు పదే పదే తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నాతో పాటు ఇంకొక ఫ్రెండ్ ఉందండి. ఇంత కార్యక్రమానికి ఎప్పుడు పత్రికారు అంటూ ఉంటారు, కాగల కార్యం గంధర్వులు తీరుస్తారు అని. ఆ గంధర్వులు ఎవరు అంటే నాతో పాటు వి లక్ష్మీ సుజాత అనే ఆవిడ సహకరిస్తూ ఉన్నారు. తన యొక్క నా జీవితంలో, నా ధ్యాన అనుభవంలో తనకు నా సోల్ మ్యాటు, మా వారు ఒక సోల్ మ్యాటు, ఈ మేడం ఒక సోల్ మ్యాటు. అలా వచ్చాం మేము ముగ్గురం భూమికి. అలాగే మా ముగ్గురితో అనుబంధం ఏర్పడింది. ఆ మేడం కూడా ఒకసారి మాట్లాడతారు. సార్ ఇప్పుడు ఇచ్చేయమంటారా మైక్? అందరికీ నమస్కారం అండి. నా పేరు లక్ష్మీ సుజాత. నేను విజయవాడ నుంచి వచ్చాను. మేము ముందు రాఘవరావు గారి పిరమిడ్ దగ్గరే నేర్చుకోవడం, స్థితం అవటం అన్నీ జరిగినాయి. నాకు పెద్దగా అనుభవాలంటే నాకు కనపడ్డవన్నీ జీవితంలో నిత్య జీవితంలో వాటిని ఇంప్లిమెంటేషన్ చెయ్యడమే. ఓకే, అది ముఖ్య అతిథి గారు వచ్చారు, వాళ్ళకి ఇద్దాం అవకాశం. తర్వాత నా అనుభవాలు చెప్తాను. ఓకే. భగత్ స్వరూపులందరికీ ఆత్మ ప్రణామాలు. మనందరికీ ధ్యానాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుందాం. ఈ యొక్క ఆనాపానసతి ధ్యానాన్ని అందించినటువంటి బుద్ధ భగవానికి ఒకటిసారి కృతజ్ఞతలు చెప్పుకుందాం గట్టిగా. ఇంకా ఈరోజు మాఘ పౌర్ణమి కార్యక్రమం ఇక్కడ నిర్వహించాలి. అమరావతి రాజధాని అనేది సర్వతోముఖాభివృద్ధితో అభివృద్ధి చెందాలి, అతి త్వరగా అభివృద్ధి చెంది రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి ఇక్కడ సృష్టి పద్మ గారు, మరి సుజాత గారు, లక్ష్మీ సుజాత గారు, వీళ్ళిద్దరూ సంకల్పించి మనకి చెప్పటం, మరి మనం ఇంతమంది ఈ కార్యక్రమం పిలిపివ్వగానే ఎంతో దూరం నుంచి, మరి ఎక్కడ కృష్ణా జిల్లా నుంచి, ఎక్కడ చీరాల నుంచి, ఎక్కడ దాచేపల్లి నుంచి, కనిగిరి నుండి డాక్టర్ గారు కూడా వచ్చారు. అక్కడి నుంచి ఎంతో దూరం నుంచి, సుదూరం నుంచి వచ్చినటువంటి ధ్యానమిత్రులందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వక ఆహ్వానం పలుకుతా ఉన్నాం. మరి మన గుంటూరు జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు శ్రీ వెలగపూడి లక్ష్మణరావు గారిని ఈ సభకు అధ్యక్షత వహించవలసిందిగా ఆహ్వానం పలుకుతా ఉన్నాం. వెల్కమ్ సార్, శ్రీ లక్ష్మణరావు గారికి. బ్రహ్మర్షి శ్రీ జక్కా రాఘవరావు గారు, స్వాగతం సార్. 30 సంవత్సరాల నుంచి ఈ యొక్క పిఎస్ఎస్ఎం మూమెంట్లో అవిరళంగా కృషి చేస్తూ బ్రహ్మర్షి పత్రిజీ చేత బ్రహ్మర్షి అనే బిరుదును పొందినటువంటి శ్రీ జక్కారావు గారికి స్వాగతం, సుస్వాగతం. అట్లాగే ఇక్కడ మెగా పిరమిడ్ నిర్మాణం చేసి అమరావతి రాజధానిలో దేవేంద్ర పిరమిడ్ నిర్మాణం చేసినటువంటి అబ్బూరి కోటేశ్వర గారు. పత్రిజీ చెప్పారు, అమరావతి అనేది అమరుల రాజధాని, దేవేంద్రుడి యొక్క నగరం అది. అక్కడ మరి దేవేంద్ర పిరమిడ్ రావాలి అని చెప్పేసి సార్ చెప్పగానే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నెక్కల్లులో అద్భుతమైనటువంటి పిరమిడ్ నిర్మాణం చేశారు. అబ్బూరి కోటేశ్వర గారండి.
ఓకే అండి. మరి మన చీఫ్ గెస్ట్గా ఇచ్చేసినటువంటి మన ప్రీతమ నాయకులు పెదకూరుపాడు ఎమ్మెల్యే గారు భాష్యం ప్రవీణ్ గారిని వేదిక మీద సగర్వంగా ఆహ్వానించుకుందాం. వెల్కమ్ సార్, వెల్కమ్. అట్లాగే సీనియర్ బుద్ధిస్టు వావిలాల సుబ్బారావు గారిని వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. ఎంతోమంది పెద్దలు ఉన్నారు, అందరూ మళ్ళీ మన తర్వాత మాట్లాడుకుందాం. కూర్చోండి సార్. మరి 87 సంవత్సరాల వయసులో ఈ అమరావతి నగరంలో ఉండాలని చెప్పేసి ఇవన్నీ కూడా ఇక్కడ ఇంత బుద్ధ విగ్రహం రావడానికి కూడా కారణభూతులైనటువంటి సుబ్బారావు గారికి ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుందాం. సరే, మన తర్వాత అందరం ఎంతోమంది ఉన్నారు, అందరినీ మనం ఆహ్వానించుకొని వారందరి సందేశాలు విందాం. అబ్బూరి కోటేశ్వర గారు రావాలండి, ఎక్కడున్నారు? ఎమ్మెల్యే గారు వేరే కార్యక్రమంలోకి వెళ్ళాల్సి కాబట్టి త్వరగా సార్ వేరే చోటకి వెళ్ళాలి. మన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీ లక్ష్మణరావు గారు మన సొసైటీ గురించి 2 విషయాలు చెప్తారు. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, ఎమ్మెల్యే గారికి, ఇక్కడికి వచ్చిన ధ్యాన మిత్రులందరికీ ధ్యానాభివందనాలు. ఈరోజు మరి ఆ మహిళా శక్తికి నిదర్శనమైన వాళ్ళిద్దరు మాస్టర్స్కి గట్టిగా క్లాప్స్ కొడదాం. వాళ్ళ సంకల్పం ద్వారా ఈరోజు ఇక్కడ ఈ అద్భుతమైన పౌర్ణమి ధ్యానం చేస్తూ ఉన్నాం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే ప్రతి జీవి ఆనందంగా ఉండాలా, ధ్యాన జగత్ కావాలా, శాకాహార జగత్ కావాలా, పిరమిడ్ జగత్ కావాలా. మరి పిరమిడ్ పార్టీ సిచ్యువేషన్స్లో ఎలా ఉంటుంది అంటే, నేను సహజంగా కళ్ళు మూసుకుంటే ఏమొస్తుంది అనే స్థితిలో నుంచి ఈరోజు ఎన్నో అనుభవాలు పొంది ఆనందం పొందాం. ఈ ధ్యానం ఎవరికి కావాలంటే 5 సంవత్సరాల పిల్లవాడిని కానించి 95 సంవత్సరాలు 100 సంవత్సరాల ముసలి వాళ్ళకు కూడా ధ్యానం తప్పనిసరి అవసరం. ఎందుకు ధ్యానం అంటే మనలో ఉన్న అనంతమైన శక్తిని తీసుకుని ప్రాపంచికంలో అత్యద్భుతమైన జీవితం అనుభవించడానికి, సమస్యలు, కష్టాలు, దుఃఖాలు, బాధలు ఈ స్థితిలో నుంచి ఆనందం, వైభోగం పొందటానికి ధ్యానమే శరణ్యం. ఇక్కడ కుల మత రహితమైంది ఈ శ్వాస మీద ధ్యాస. ఇక్కడ ఎందుకంటే ఏ కులం వాళ్ళైనా ఏ మతం అయినా శ్వాసే జీవితం కాబట్టి ఆ బుద్ధ భగవానుడు ఆనాపాన సతి అనే దాన్ని తీసుకుని ఉత్తమ ఏది ఈ యొక్క శ్వాస సహజంగా జరిగే శ్వాసను గమనించుతా ఏది మనసు శూన్యం చేసుకోవటమే ధ్యానం. ఒక ఇవి అత్యద్భుతమైన ఇది ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుండడం చాలా అదృష్టం. అలాగే 2010లో ప్రతి పౌర్ణమి నాటికి ధ్యాన మహాయజ్ఞం ఇక్కడ ఇది మహాచక్రం ఇక్కడ జరిగింది. దగ్గర రోజు 15-20 వేల మంది వచ్చి పనిచేశారు 11 రోజులు. ఇక్కడ శక్తి గురువుగారు ఎప్పుడు చెప్తూ ఉండేవారు, మనం సత్యంలో ఉన్నామా లేదా అని ఈది అవ్వటానికి చుట్టుపక్కల దోమలో ఏది మొత్తం ఉండేవి, కానీ ఈ ప్లేస్లో మాత్రం ఆ 11 రోజులు ఎక్కడ ఒక దోమ కానీ చీమ కానీ ఏక్ కానీ ఉండేది కాదు. అది ప్రకృతి సహకారం అంటే అలా ఉండేది. ఈరోజు ఎక్కడైనా సరే బయట అక్కడికి వెళ్ళండి, దోమలు కొడతాయి. ఈ కార్యక్రమంలో ఉండే వాళ్ళకే దోమ కొట్టదు మై డియర్ ఫ్రెండ్స్. ఇది ప్రకృతి యొక్క సహజం, ఏది సపోర్ట్ అది. ఎందుకంటే ప్రతి మనిషి భూమి మీద ఏది ఎందుకు వస్తారంటే ఆధ్యాత్మికంగా ఎదుగుదల పొందటం కోసం. నమ్మకాలు విశ్వాసాలు కాకుండా మన అనుభవాల ద్వారా ఒక దైవత్వ స్థితిగా మార్పు పొందాలి అంటే మనిషిలో ఉన్న ఆ రాక్షసత్వం మానవత్వ స్థితిలో నుంచి దైవత్వ స్థితి తీసుకెళ్లేది ధ్యానం ఒక్కటే మై డియర్ ఫ్రెండ్స్. అది ప్రతి ఒక్కరూ నిత్యం ఇక్కడెక్కడ
ఇది తపస్సు అంటే ఎక్కడో అడవుల్లోకి వెళ్ళాలా, అక్కడ ఇది అవ్వాలా, అబ్బో మహా గొప్పవాళ్ళు చేసే ఇదేమో అనుకునే స్థితిలో నుంచి ఈరోజు ధ్యానం అంటే ఇది టీ తాగినంత తేలిగా రోజువారీ నీ కార్యక్రమాలు చేసుకుంటా ఇంట్లో అన్ని విషయాలు ఇది అవుతా మరి ఇది శ్వాస మీద చేస్తా ఏదో ఒక టైంలో 1 గంట 2 గంటలు అటువంటివి ఈ చేసి ఒక అద్భుతమైన జీవితం పొందమని ఆ బ్రహ్మర్షి పితామహాపత్రి గారు చెప్పి ఈరోజు కొన్ని కోట్ల మంది ధ్యానాన్ని అనుసరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా నేను పిల్లల మీద పరిశోధన చేసి సహజంగా ఏదైతే 10th క్లాస్ పిల్లలు యొక్క 40 రోజుల్లో స్లమ్ ఏరియా పిల్లలు ఎక్కడంటే ఇది మన గుంటూరులో ఈ సీతారామ హై స్కూలు వాళ్ళని తీసుకుని నేను ఇది 15-20 మార్కులు వచ్చే పిల్లల్ని తీసుకుని 40 రోజుల్లో 60 నుంచి 80 మార్కులతో పాస్ చేయటం. ఇదంటే శక్తి నాలో కాదు వాళ్ళలో ఉన్న అనంతమైన శక్తిని తీసుకుని అద్భుతమైన మార్పులు. ప్రతి స్కూల్లో ధ్యానం కావాలా, ప్రతి ఆఫీసులో ధ్యానం కావాలా. ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం మన ఎనర్జీ మొత్తం కూడా అమరావతి చేసుకునే అమరావతి పట్టణానికి మనం అద్భుతంగా జరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఒకసారి మనకు మనం గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం మై డియర్ ఫ్రెండ్. ఒక అద్భుతమైన ఈది రాబోతుంది. ఇప్పుడు ఆ రోజున అందరూ ఇక్కడ ఈది అమరావతి కోసం అమరావతి ఈది ప్రజలు మొత్తం అందరూ కూడా అక్కడ తుళ్ళూరు గిడ్డు అన్ని ప్లేసెస్లో వీళ్ళు ఇచ్చేసి దండాలు పెట్టి క్యాంపులు పెట్టుకుని ఇచ్చేస్తుంటే మేము ఆ రోజున అక్కడికి వెళ్ళి సంకల్పం పెట్టుకోండి, ఎవరిని తిట్టాల్సిన పని లేదు, అమరావతి ఎక్కడికి వెళ్ళదో ఇక్కడికే వస్తుంది 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 వచ్చింది అనే స్థితిలో మాట్లాడుకోండి, ధ్యానం చేయండి. ఇది ఆ రోజున మేము చెప్పాము. అదే కంటిన్యూటీగా అవుతుంది, అయ్యింది. ప్రపంచంలో నాకు తెలిసి ఈ అత్యద్భుతమైన ఇది రాబోతుంది ఒక అమరావతి ఇది మహాపట్టణం ఇక్కడ. ఎందుకంటే దేవేంద్రుని యొక్క ముఖ్య పట్టణం అమరావతి. రాబోయే ప్రపంచం అంతా కూడా అదే స్థితి ఇక్కడ చేసుకుని ఈ అమరావతి మహాపట్టణంగా తయారు కాబోతుంది. గవర్నమెంట్కి ఒకసారి గట్టిగా క్లాస్ కొడదాం. ఏదేది మన ఎనర్జీస్ మొత్తాన్ని కూడా ఇక్కడ ఇచ్చేసి ప్రతి ఈదిలో ఇచ్చేస్తే మేము అది వరకు ప్రతి పౌర్ణమికి ఇచ్చేసేవాళ్ళం. అక్కడ అద్భుతంగా 1500 కాడి నుంచి 3000 మంది వచ్చేవారు ప్రతి కార్యక్రమంలో. అక్కడ ఏది అమరావతి ఏది 11 నెలల్లో అక్కడ కార్యక్రమం చేసేవాళ్ళం. ఎంతో అందరూ ఇక్కడ నిజంగా మీడియా వాళ్ళు మాకు బాగా సహకరించేవారు. వాళ్ళందరికీ కూడా గట్టిగా క్లాప్స్ కొడదాం. ఎందుకంటే ఏంటి వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చి వీళ్ళు ఏంటి ఎలా చేస్తున్నారు ఏంటంటే ప్రతి పల్లె ధ్యానమయం కావాలా, ప్రతి ఊరు. ఇప్పుడు మేము పిరమిడ్ ఏంటంటే విశ్వశక్తిని రిసీవ్ చేసుకునే భూమి మీద అత్యున్నతమైన కట్టడం ఏదంటే పిరమిడ్. దానికి ఒకసారి గట్టిగా క్లాప్స్. ఎందుకంటే గుడి, మసీదు, చర్చి అవి 50%. మనకి వాస్తు తేడా వస్తే ఒక చుట్టీలు కట్టమనేవారు. ఇప్పుడు అమరావతిలో కూడా ఒక అత్యద్భుతమైన పిరమిడ్ రాబోతుంది. అది మాత్రం అది మన కృష్ణానది ఒడ్డున అత్యద్భుతంగా. మరి బెంగళూరులో కట్టాం మాకు పిరమిడ్ వ్యాలీలో ఒక 162/63 180/180 సైజు ఇక్కడ కర్తాల్లో హైదరాబాద్ దగ్గర అక్కడ కట్టాం. ఇక్కడ 230/230 ఇక్కడ గోదావరి ఒడ్డున ధవళేశ్వరం పక్కన ఒకటి కడుతున్నాం, ఆల్రెడీ చేసుకుని కడుతున్నాం. ఇక్కడ కూడా దానికన్నా పెద్ద పిరమిడ్, ఒక అత్యద్భుతమైన పిరమిడ్ గవర్నమెంట్ సహకారంతో రాబోతుంది. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదామండి. ఎందుకంటే పిరమిడ్ మీద ఎన్నో పరిశోధన చేశాం. నేను ఒక టమాటా పెట్టి ఇది బయట పెట్టిన టమాటా 7 రోజుల్లో కొలింది, ఇది ఫ్రిడ్జ్లో పెట్టింది 20 రోజుల్లో దెబ్బతింది. ఈ పిరమిడ్ హ్యాట్ కింద పెట్టిన టమాటా 3 నెలలు నిల ఉంది. అప్పటి వరకు నేను ధ్యానంలోకి రాలా. ఎన్నో పరిశోధన చేశాం. ఎయిమ్స్ కానీ బాబా ఆటమిక్ రీసెర్చ్ వాళ్ళు కూడా ఈ పిరమిడ్ మీద ఈ పిఎస్ఎస్ఎం వాళ్ళ ద్వారా ఇది టెస్ట్ చేసి పిరమిడ్ యొక్క శక్తిని బంగాళాదుంపలు కానీ కూరగాయలు కానీ 2 నెలల నిల ఉంటాయని వాళ్ళే ఇది మనకి రిపోర్ట్ ఇచ్చారు. కరోనా టైంలో ఒక పిరమిడ్ ఇది కార్టూన్ పంపిస్తే ఈ ఫ్లైట్లో తీసుకెళ్ళి ఎయిమ్స్ వాళ్ళు దాని మీద పరిశోధన చేసి ఏ మందులు లేకుండా ఇది పిరమిడ్ కార్ట్ మీద పడుకోబెడితే 10 రోజుల్లో బయటకు వచ్చారని రిపోర్ట్ ఇచ్చారు. మరి ఈయనకి చాలా అర్జెంట్ కాబట్టి ఎస్ ఒకసారికి ఎమ్మెల్యే గారికి గట్టిగా క్లాప్స్ కొడదాం.
మీరు ఇక్కడ కార్యక్రమాలు చేస్తాం, మీ సపోర్ట్ మాకు కావాలా. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. సారీ నేను డిస్టర్బ్ చేశాను, ఏమనుకోవద్దు. రెండు మాటలు మాట్లాడతాను. నాకు వేరే అమ్మవారి పూజా కార్యక్రమం ఉంది, వెళ్ళాలి. దయచేసి ఏమనుకోవద్దు. గురువుగారు డిస్టర్బ్ చేశాను, ఏమనుకోవద్దు దయచేసి. దీని గురించి నాకు గత కొన్ని సంవత్సరాలుగా ఐడియా ఉంది. ధ్యానం అంటే శ్వాసం మీద ధ్యాస, దీని మీద ఐడియా ఉంది, కానీ దాంట్లో చేయలేకపోతున్నాను నేను. ఎందుకో మీ దగ్గరకు వచ్చాను, ఇంతమందిని చూశాను. మా విలేజ్లోనే మా రిలేషన్స్, మా తాతయ్య గారు అవుతారు భాష్యం వెంకటేశ్వర గారు, మా పెద్దనాన్న గారు భాష్యం నరసింహరావు గారు, వాళ్ళిద్దరు పాటిస్తున్నారు. దాదాపు 70 నుంచి 75 ఇయర్స్ ఏజ్ ఉంటుంది వాళ్ళిద్దరికి. చాలా హెల్తీగా హ్యాపీగా ఉంటున్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళని నేను చూస్తున్నాను, బట్ నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను. ఇప్పుడు మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ ధ్యానం చేయటం వల్లే రోజుకు 18 గంటలు పనిచేస్తున్నారండి. అది జగమెరిగిన సత్యం. అది అలవాటు చేసుకుంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా, ప్రతి ఒక్క మానవుడికి కూడా ఈ ధ్యానం అవసరం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది అలవాటు చేసుకుంటే ఎక్కువ సమయం పనిచేయడానికి, అట్లానే ఎక్కువ సమయం జీవించడానికి అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. అందరూ ఇది ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను. రాబోయే రోజుల్లో ఇక్కడ ఎక్కువగా సీనియర్ సిటిజన్సే కనపడుతున్నారు. రాబోయే రోజుల్లో యూత్ను కూడా ఆకర్షించి యూత్ను కూడా ఈ వైపు మళ్లించాలని అందరికి గురువులకి అందరికీ విన్నపం చేసుకుంటున్నానండి. రాబోయే రోజుల్లో యూత్ను కూడా ఆకర్షించి ఇట్లా మీటింగ్స్ పెట్టి వాళ్ళని కూడా ధ్యానం వైపు మళ్ళీ విధంగా పనిచేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఈరోజు ఈ ప్రోగ్రాం ఈ అమరావతిలో పెట్టడం, ఇది నా కాన్స్టిట్యున్సీలో రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ అమరావతి ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉండి ఉంటుంది. ఎప్పుడో దేవతల రాజధాని అమరావతి. అమరావతి ఈ పేరు ఉందంటేనే దీనికి ఏదో ప్రత్యేకత ఉండి ఉంటుంది. అట్లానే మన పక్కనే వైకుంఠపురం, సాక్షాత్తు విష్ణుమూర్తి ఉండే ప్లేస్ని వైకుంఠపురం అని అంటారు. అది వైకుంఠపురం అనే పేరు ఇక్కడ ఉంది. ఈ 2 పేర్లు ఇక్కడ ఉన్నాయంటే ఈ ప్రాంతానికి ఎప్పుడో ఏదో విలువ ఉంటేనే ఆ పేరు పెట్టుంటారండి. మళ్ళీ ఆ స్థాయి పేరు రాబోయే రోజుల్లో వచ్చి ఈ ప్రాంతం డెవలప్ అయిద్దని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. 1 minute కూర్చోండి. 1 minute. ఇక్కడ పిరమిడ్ రావడానికి వాళ్ళకి 10 ఎకరాల స్థలం ఇచ్చాడు చంద్రబాబు గారు. మాకు కూడా మీరు 10 ఎకరాల స్థలం ఇచ్చే ఏర్పాట్లు మీరు చేయాల్సిందే అని చెబుతాను. ప్రభుత్వంతో మాట్లాడి 10 ఎకరాలు కాదు కానీ ఎంతో కొంత ల్యాండ్ వచ్చే విధంగా ప్రయత్నం చేద్దాం. ఎక్కడ రాజధానిలోనా? ఇక్కడే నెక్కల దగ్గర. ఓకే. నేను ప్రభుత్వంతో మాట్లాడి మ్యాక్సిమం ఎంతో కొంత ల్యాండ్ అయితే అలాట్మెంట్ అయ్యేటట్టు చూస్తాను. థ్యాంక్ యూ అండి. 1 minute కూర్చోండి సార్. సన్మానం చిరు సత్కారం చేస్తాం. కాదు కూర్చోండి. ఒక్క నిమిషం కూర్చోండి. ఒక్క నిమిషం. రాఘరావు గారికి చెప్తారు. పక్కకు ఉండండి. రాఘరావు గారు చాలు. ఓకే అండి. ఒక్క నిమిషం. లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం కూర్చుంటే ఒక్క నిమిషం ఫ్లూట్ మ్యూజిక్, ఫ్లూట్ మెడిటేషన్. 1 minute ఫ్లూట్ మెడిటేషన్. మేడం మీరు దిగిపోండి కిందకి. దయచేసి అందరూ ఎమ్మెల్యే గారితో మనం 1 నిమిషం మెడిటేషన్ చేద్దాం. చేతి వేళ్లలో వేళ్ళు పెట్టుకోండి. అందరూ కళ్ళు మూసుకోండి.
ఒకే ఒక్క నిమిషం చక్కని వేణునాదంలో ఈ మంచి పొజిషన్లో ఉన్నటువంటి ఈ మహానుభావంతో మనం ధ్యానం చేయడం రాబోయే రోజుల్లో లోక కళ్యాణానికి మరింత సుగమం అవుతుంది. ఒకే ఒక సంకల్పం, మెగా పిరమిడ్ అమరావతిలో ఒక్క నిమిషం ధ్యానం చేద్దాం. ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిద్దాం. ఆఖరి 20 సెకండ్లు. జస్ట్ ఫర్ ఓన్లీ అబ్జర్వ్ అవర్ నార్మల్ బ్రెత్. రెండు చేతులు రెండు కళ్ళ మీద బోర్లించుకుందాం. 5 సెకండ్స్. చేతులు రెండు కళ్ళ మీద బోర్లించుకుందాం మాస్టర్స్. 5 4 3 2 1 0. మెల్లిగా చేతులు తీస్తూ ఈ గొప్ప కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారికి మనం గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి వారి సమయాన్ని మనం సద్వినియోగపరుచుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి సెలవిద్దాం. జై శ్రీరామ్. ఓకే అండి, శ్రీ లక్ష్మణరావు గారు సందేశం కంటిన్యూ చేస్తారు. ఇక బంగారులో తల్లి మీరు పైకి ఎక్కండి. వాళ్ళకే మీరిద్దరు ఇట్రా. ఒకసారి గట్టిగా ఎమ్మెల్యే గారికి గట్టిగా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు. మరి రాబోయే రోజుల్లో రాజకీయ నాయకులే కంపల్సరీగా మెడిటేషన్ చేస్తారు. అందరూ ప్రతి ఒక్కరు కూడా అందరూ శాఖారులుగా మారుతారు. మరి ఈ అద్భుతమైన కార్యక్రమం మనం జరుపుకోవటము నిజంగా వీళ్ళిద్దరికీ ఒకసారి గట్టిగా క్లాస్ కూడా. ఎవరు ఏదన్నా ఒక సందేశం వచ్చింది అని అంటే అది కావాలని ఈ పౌర్ణమి ధ్యానం మనం అందరం కలవటానికి కారణమైన ఈ మాస్టర్స్కి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టుకున్నాం. ఇది మనం నేర్చుకోవాల్సిందే. వీళ్ళు సహకరిస్తారా వాళ్ళు సహకరిస్తారా అనేది లేకుండా అందరి దగ్గరికి తిరిగి ఈరోజు మనం ఇంత అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొంటున్నాం. ఇక్కడ నా దగ్గర కూడా వచ్చారు
నేనేంటంటే ఈ కార్యక్రమాలు ఎక్కువ చూడట్లేదు, నా దృష్టి అంతా అక్కడ వశిష్ఠ గౌతమ్ మీద ఉంది, మీరు మన అబ్బూర్ని కలవండి అని నేను 2-3 సార్లు వచ్చినా కానీ నేను వాళ్ళకి డిస్కరేజ్ చేసిన యాక్చువల్గా. ఇది మన వాళ్ళు, ఇది శంకరారావు వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళతో మూవ్ అవ్వండి అని. కానీ ఈరోజు నేను ఈ స్టేజీ ఎక్కడం యాక్చువల్గా కరెక్ట్ కూడా కాదు. నేను ఏది ఇచ్చేనే ఇదిలో ఇది కాబట్టి సత్యం చెప్తున్నాను నేను. అది మనం ఏంటంటే ఇక్కడ 2010లో కరెక్ట్గా 10 సంవత్సరాలు అయింది. ప్రతి పౌర్ణమికి 15 సంవత్సరాలు అయింది కరెక్ట్గా ఏజ్ చేసుకుని. ఆ రోజు 2010లో జరిగిన ధ్యాన మహాచక్రం, మొట్టమొదటి ధ్యాన మహాచక్రం గుంటూరు జిల్లా పిరమిడ్ మాస్టర్లు అందరూ, ఇంత గ్రేట్ మాస్టర్స్ అందరూ సహకారంతో ఒక అద్భుతాన్ని సృష్టించాం మనం ఆ రోజు. నిజంగా అది ఎందుకంటే చుట్టుపక్కల పల్లెలన్నీ కూడా ఇది ఎక్కడి నుంచో వైజాగ్ నుంచి, ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా అన్ని పల్లెలు ఎక్కడ ఈది అయ్యేది అది అంత అద్భుతంగా వాళ్ళు ప్రచారం చేశారు. ఏది మన పిప్పల ప్రసాద్ గారు నిజంగా అన్ని ప్లేసెస్కి తిరిగేవారు ఆయన, ఎన్నో ప్లేసెస్కి ఆయన. అవునా, ఒక ఏది కాదు అది, ఆయననే ఎంచుకుని స్కూల్స్ ప్రతి ఊరు తిరిగి ఆ కార్యక్రమాలు నిర్వహించేవాళ్ళం. అటువంటిది ఆ కార్యక్రమం మూలంగానే అమరావతి రాజధాని వచ్చింది మై డియర్ ఫ్రెండ్స్. అంత ఎనర్జీ, ఎందుకంటే ఇది సత్యం, దీన్ని ఎవరూ మార్చలేరు. అది ఎందుకనంటే వాళ్ళు ఏదో పాపం వ్యావరింగ్లో రైతులందరూ ఇబ్బంది పడుతూ ఉండేవారు, కానీ మేము మాత్రం ఆ రోజున కూడా వాళ్ళ యొక్క మనకి పందిళ్ళు కుర్చీలు అన్నీ వేసి మనకు మాట్లాడే అవకాశం ఇచ్చేవారు వాళ్ళు. ఎవరు కూడా ఎవరిని ఇదవ్వద్దు, అమరావతి ఎక్కడికి వెళ్ళదో, అమరావతి వచ్చింది తిరిగి వచ్చింది అని ఒకే సంకల్పంతో ధ్యానం చేయించేవాళ్ళం. ఆ అవకాశం కూడా మనకి వాళ్ళందరూ ఇచ్చారు మనకది. ఆ అద్భుతమైన అవకాశం. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనటం ఒక అద్భుతం, ఆనందంగా ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ కూడా, ఎందుకంటే నేను ఈ రోజున వీళ్ళంతమందిని దగ్గర 400 మంది పైగా వచ్చి ఉన్నారు. మీరందరికీ ఎక్కడెక్కడి నుంచో ఏరేరే ప్లేస్లో నుంచి ఈ అమరావతి ప్లేస్లో ఇది ఆ బుద్ధుడు పక్కన ఆ రోజున బుద్ధుడు ఆ మల్లికార్జున గారికి ఒకసారి గట్టిగా క్లాస్ శిల్పి ఈ అద్భుతమైన బుద్ధుని విగ్రహాన్ని తయారు చేసిన ఏది మల్లికార్జున గారు. అలాగే ఆ రోజుల్లో మనకి అద్భుతంగా సహకరించిన వావిలాల సుబ్బారావు గారికి ఒకసారి గట్టిగా క్లాస్ కొడదాం. ఎందుకంటే ఆయన పూర్తి బుద్ధిస్టు. ఆయన ఇంట్లో కానీ ఏది కానీ బుద్ధిజం ఎవరయ్యా ఉన్నారంటే ఇంత గ్రేట్ మాస్టర్. మరి ఇంత అద్భుతమైన మాస్టర్కి ఆ రోజున కంటిన్యూటీగా కలిసి ఆయనతో కలిసి ఆయన ద్వారానే కార్యక్రమాలు జరిపించేసి జరిగింది ఆ రోజున. మరి ఈ రోజున ఇంకా ఇందాక మాట్లాడలేదు కాబట్టి శాంతం ఈ మేడంను కూడా మాట్లాడమని చెప్తున్నాను. నాకేం మాట్లాడాలో అర్థం కావట్లేదు. అన్నీ పెద్దవాళ్ళే చెప్పేసేసారు. నాకు స్వయంగా అంటూ ఏదన్నా మంచి అనిపిస్తే సహకరించడం అంతే, నాకు ఇంకేం తెలియదు పెద్దగా. తను సోల్మేట్ అని చెప్పినా కూడా అంతే, ఏదైనా అలాగే ఫీల్ అవుతాను అనమాట. నాకు పెద్దగా చెప్పడం కూడా రాదులేండి, కాకపోతే క్లాస్ చెప్పడానికైతే వెళ్తాను, అక్కడ మాత్రం విద్రోహం బాగా వస్తుంది. ఇక్కడ ఇంతమంది ముందు పెద్దవాళ్ళ ముందు చెప్పాలంటే. కానీ తను ఒక 6 నెలల నుంచి చెప్తుందనమాట, నాకు బుద్ధుడి దగ్గర చేయాలంది అంటే నేను ఒక 2 నెలలు పట్టించుకోకుండా ఏదో చెప్తుందిలే అని చెప్పని ఊరుకున్నా. ఇక తర్వాత అదే పనిగా చెప్తూ ఉంటే సరే ఏదో చెప్తుంది కదా చూద్దాంలే అని చెప్పని సరే చేద్దాంలే అని చెప్పాను అనమాట. అని ఇంకా ఎక్కడికి వెళ్దామన్నా కూడా ఇంకా సరే పదా అని చెప్పంటే ఇంకా నేను వేరే ఆలోచించేదేమీ లేదు. నా వీలుని బట్టి నాకు పలానప్పుడు వీలవుతుంది అప్పుడు వెళ్దాం అంతే. సహకరించటమే అంతే నాకు చేతైంది, ఇంకా వేరే నాకేం ఆలోచనలు లేవు. కానీ ప్రోగ్రాం మాత్రం చాలా సక్సెస్ అయ్యిందని చెప్పని తను మొదటి నుంచి అంటానే ఉంది, బాగా వస్తారు, బాగా సక్సెస్ అవుతుంది. మేము సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు సలహా ఇట్లా చేద్దాం అనుకుంటున్నాను సార్ అని చెప్పనని రాఘవరావు గారి దగ్గరికి వెళ్తే ఆయన ఒకే మాట చెప్పారు, అమ్మ డబ్బులు ఉన్నాయి లేవు అని వద్దు, వీళ్ళు సహకరిస్తారు వాళ్ళు సహకరిస్తారని ఏమీ లేదు, మీకు ఇన్నర్లో ఏది వస్తే అది చెప్పండి, అది చెయ్యేసుకుంటూ వెళ్ళిపోండి, అదొక్కటే. ప్రోగ్రాము సక్సెస్ అయ్యిందని చెప్పని సక్సెస్ మీదే మీరు దృష్టి పెట్టుకోండి, ఇంక వేరే ఆలోచన ఏది వద్దు, ఓన్లీ సక్సెస్ అయ్యింది. ఎక్కడ ఎలా అనిపించినా కూడా మీరు మళ్ళా లాస్ట్కి సక్సెస్ మీదకే దృష్టి రావాలి అని చెప్తే ఓకే సార్ అలాగే అని చెప్పని అన్నాము. ఆయన్ని ముందు ఫస్ట్ మేము ఏదైనా సరే
మాకు ఆధ్యాత్మిక తల్లిదండ్రులు రాఘవరావు గారు, పద్మా మేడం. మాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అమ్మా నాన్న అన్నయ్య కూడా కొంతమంది అనేస్తారు, కానీ మేము మాత్రం లోపల మాత్రం అమ్మ తల్లి తండ్రి, ఆధ్యాత్మిక తల్లి తండ్రి, అంతే, ఆధ్యాత్మిక తల్లి తండ్రి. ఎందుకంటే మేము మొదటి నుంచి అక్కడికే వెళ్ళేవాళ్ళము. ఏ సమస్య వచ్చినా వాళ్ళతోనే చెప్పుకునే వాళ్ళము. అక్కడే దానికి పరిష్కారాలు కూడా ఎన్నో పీక్ టైమ్స్ కూడా చాలా ఉన్నాయి. పీక్ టైమ్స్ నాకు జనంలోకి వచ్చిన తర్వాత కూడా చాలా పీక్ టైమ్స్ ఉన్నప్పుడు కూడా, అలాంటప్పుడు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి సలహా తీసుకుని ఆ తర్వాత మాకు తోచినట్టే చేసుకుంటాం అనుకోండి. బుద్ధుడు కూడా అదే చెప్పింది. కాబట్టి ఈ ధ్యానం మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది, అనుభవాన్ని ఇచ్చింది, జ్ఞానాన్ని ఇచ్చింది, సంతోషాన్ని ఇచ్చింది. ఇన్ని ఇచ్చిన ధ్యానానికి మనం ఏం చెయ్యగలం? పత్రి సార్ ఏం చెప్పారు? నీకు ఏదనిపిస్తే అది చెయ్యన్నారు. అదే కాకుండా నువ్వు పొందింది ఇతరులకు పంచు, అదే కదా చెప్పింది. నేను దీని నుండి ఆనందం పొందాను, జ్ఞానాన్ని పొందాను, కాబట్టి అదే పంచుదాం అనుకున్నాను, అదే చేశాను. ఓకే. బుద్ధోయిస్ట్ గ్రేట్ మాస్టర్ వావిలాల సుబ్బారావు గారు, ఆయన అద్భుతమైన సందేశం ఇవ్వమని కోరుతున్నాను. కూర్చొని మాట్లాడతారు. ఈ ప్రాంతానికి వస్తేనే 2010లో 11 రోజులు ఆ నందనవనం అనే ఆ ప్రదేశం అంతా మారుమూరోగిన పత్రిజీ వీణావాదమే వేణునాదమే వినపడుతుంది ఇప్పటికీ కూడా. పత్రిజీ వేణునాదం, ఎల్ల వెంకటేశ్వరరావు గారి మృదంగ వాద్యం. అంతకుముందే పత్రిజీ అదిగో ఆ ప్లాట్ఫామ్ మీద నిలబడి ఒక మీటింగ్ పెట్టారు. అప్పుడు జక్కా రాఘవరావు గారు, హనుమంతరాజు వాళ్ళు ముందు ఏర్పాటు చేశారు. ఆ రోజున పత్రి గారు మా ఇంట్లోనే ఉన్నారు. వీరు వరండాలో కూర్చొని మేము మాట్లాడుకుంటున్నాం, హనుమంతరావు గారు, రాఘవరావు గారు, నేను. నాకు అప్పటి వరకు ఏమీ తెలియదు. పిరమిడ్ అంటే ఈజిప్ట్ పిరమిడ్ తెలుసు, కానీ ఇవి తెలియవు నాకు. ఏం మాట్లాడాలి? పిరమిడ్కి బుద్ధుడికి ఎక్కడ సంబంధం? బుద్ధుడు ఆనాపానసతి చెప్పిన మాట నిజం. ఏమైనా ఇది మరొక రెండవ పరిణామం. మొదటి పరిణామం ఆనాడు పత్రి గారి సమక్షంలో వేదిక మీద తెచ్చి చెప్పారు. మొదటి పరిణామం ఆచార్య నాగార్జునుడు. ఆచార్య నాగార్జునుడు అంటే మహాయాన ప్రవక్త. ఆయన రెండవ బుద్ధుడిగా ప్రస్తుతింపబడ్డవాడు. సెకండ్ బుద్ధ అంటారు. చాలా మహానుభావుడు. ఆయన 15 సంవత్సరాలు ఈ ఊళ్ళో నడయాడిన ప్రదేశం. బుద్ధ స్తూప చుట్టూతో మీరు ప్రదక్షిణ చేస్తే పగటిప్పుడు ఎప్పుడన్నా వెళ్ళండి, కాళ్ళకు చెప్పులు లేకుండా ప్రదక్షిణ చేయండి. ఎందుకంటే అదే చోట నాగార్జునుడు తిరిగాడు. అతడి పాదస్పర్శలు ఇంకా మిమ్మల్ని స్పృశిస్తాయి. పతనముఖంగా ఉన్న థేరవాదాన్ని మహాయానంలోకి పునరుద్ధరించిన వాడు ఆచార్య నాగార్జునుడు. అందుచేత ఆయన అపర బుద్ధుడు. అది క్షీణించింది. ఈవేళ మళ్ళీ పత్రి గారి ద్వారా బౌద్ధం పునరుద్ధరణ పొందుతోంది. అందుచేత బౌద్ధానికి రెండవ పరిణామం కూడా ఇక్కడే జరగాలి. మొదటి పరిణామం ఆచార్య నాగార్జునుడి చేత 2వ శతాబ్దిలో జరిగింది. మళ్ళీ 21వ శతాబ్దిలో పత్రి గారి వల్ల పునరుద్ధరణ జరగబోతోంది.
దానికి కూడా అమరావతిగా వేదిక అవుతోంది. అది నా సంతోషం. సరే, దానికి మరి ధ్యాన చక్రానికి మధ్య వ్యత్యాసం ఎంతకాలం ఉందో గుర్తులేదు సరిగ్గాను. ఏమా అది కాదు, మొదట ఈ మీటింగ్కి ధ్యాన చక్ర మీటింగ్కి 1 సంవత్సరం తేడా ఉందనుకుంటాను. ధ్యాన చక్ర మీరు చేసింది, పత్రిక చేసిన దానికి వీరు మేము ఇంట్లో కలిసిన దానికి తేడా అదే. వేదిక మీద చాలామంది మాట్లాడుతున్నారు, వాళ్ళ అనుభవాలు చెప్తున్నారు. నేను కూర్చున్నాను, వింటున్నాను. పత్రిక వచ్చి నా పక్కన కూర్చున్నారు. ఆయన మాట్లాడలేదు, నేను మాట్లాడలేదు. గొప్పవాళ్ళ ముందు మాట్లాడేదేముంది? సామీప్యమే చాలు, తరంగాలు ప్రసరిస్తాయి. మౌనం వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మం అన్నారు. మౌనం చేతనే మాట్లాడక్కర్లేదు, మౌనం చేతనే బ్రహ్మము ప్రకటించబడతాడట. ఆయన పక్కన కూర్చున్నారు, నేను ఆ బ్రహ్మాన్ని ఆస్వాదిస్తూ పక్కన కూర్చున్నాను. ఇలా అన్నారు, స్వామి ఇంతమంది అనుభవాలు చెప్తున్నారు, నేను చేస్తున్నాను, నాకు ఏ అనుభవం కలగట్లేదన్నాను. అందరికీ జ్వరం రావాలని లేదు అన్నాడు ఆయన. అంటే నేను ఆరోగ్యవంతుడనే కదా అర్థం. అప్పటి నుండి పత్రికారికి నాకు చాలా కాలం సాన్ని హైదరాబాదులో మళ్ళీ మీటింగ్ జరిగినప్పుడు కూడాను. ఇది సంగతి. అంచేత ధ్యానం వల్ల మనకేం కలగాలి? అనుభవాలు కాదు, జరగవచ్చు, జరిగి తీరాలనేం లేదు. గోయంకా గారు బర్మాలో ఉబాఖిన్ గారి దగ్గరికి వెళ్ళారు. ఉబాఖిన్ ద్వారానే ఆయన విపස්සనా ధ్యానం నేర్చుకున్నాడు. ఎవరు? గోయంకా గారు. ఎందుకు వెళ్ళాడు? ఆయనకి మైగ్రేన్ ఉండేది. అయ్యా నాకు విపස්සన నేర్పండి అన్నాడు. ఆయన బర్మాలో ప్రభుత్వంలో చాలా సుప్రీం పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి ఆయన. నాకు మైగ్రేన్ ఉంది, అది పోవాలి, మీ దగ్గరికి వస్తే మీరు నేర్పితే పోతుందన్నారన్నాను. నేను నేర్పను పో అన్నాడు. అదే అదేమిటంటే మెడిటేషన్ వైద్యం కాదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళు. మెడిటేషను వైద్యం కాదది. మరేమిటి? నిన్ను పునర్నిర్మాణం చేయడం, నీ వ్యక్తిత్వాన్ని, నీ జీవితాన్ని నిన్ను పునర్నిర్మిస్తుంది. నీ బీయింగ్, నీ అస్తిత్వాన్ని పునర్నిర్మిస్తుంది. ఆ పునర్నిర్మాణ క్రమంలో ఈ తుప్పు పట్టిన మైగ్రేన్ పోతుంది, లేకపోతే ఉంటే ఉంటుంది. ఇట్స్ ఇమ్మెటీరియల్. అందుచేత ఏదో ఒక ఫలితం ఆశించి నాకు ఏకాగ్రత కలుగుతుందనో, నాకు వ్యాధి నయం అవుతుందనో మాత్రం చేయదు. ఒకవేళ చేయకపోతే దాని మీద విశ్వాసం పోతుంది నీకు. ఏ ఫలితం ఆశించకుండా చేసేదానికి విశ్వాసం ఉంటుంది. ఫలితం ఆశించి చేస్తే ఫలితం కలగకపోతే విశ్వాసం పోతుంది. తిరుపతి లెక్కే. తిరుపతి ఎందుకు పెడతాం? వెళ్ళిన వాళ్ళ భక్తుడా? ఆశపోతు. తిరుపతి వెళ్ళేవాళ్ళు ఆశపోతులు. అది కావాలి, ఇది కావాలి. వాళ్ళ భక్తి ఎవరి మీద? లడ్డు మీదే. మనము కూడా దాని అవ్యాజ భక్తి అన్నాం. వ్యాజం అంటే ఒక అవసరం, నెపం, ఉద్దేశం, ఒక సంకల్పం. ప్రయోజన రహితమైనటువంటి ధ్యానమే ఇది కూడా. ఏమవుతుంది? ఎందుకు చేయడం అవుతుంది? ప్రయోజనం అనుద్దిశ నా మందోపి ప్రవర్తితే. ఏ ప్రయోజనము లేకుండా బుద్ధిహీనుడు కూడా చేయడు కదా, మేమెందుకు చేయాలి? జరగవచ్చు. ఇట్స్ ఎ పాసిబిలిటీ, వైకల్పికం. ఈవేళ ప్రపంచ శాంతి అని ప్రతివాడు యజ్ఞాలు చేస్తాడు. నూనె దండగా, నెయ్యి దండగా.
ప్రపంచ శాంతి కాదు, కుటుంబ శాంతి. ఇంటికి చాలా వస్తాయి పదార్థాలు యజ్ఞం చేసిన వాడికి, అంచేది కుటుంబ శాంతి. ప్రపంచ శాంతి యజ్ఞాల వల్ల కాదు. లోకం చైనాలో ఒక సామెత ఉంది, లోకం క్షేమంగా సుఖంగా ఉండాలంటే ఏమిటి? దేశం క్షేమంగా ఉండాలి. ప్రపంచం శాంతిగా ఉండాలంటే దేశం శాంతిగా ఉండాలి. దేశం శాంతిగా ఉండాలంటే నీ జిల్లా శాంతిగా ఉండాలి. జిల్లా శాంతిగా ఉండాలంటే నీ తాలూకా శాంతిగా ఉండాలి. తాలూకా శాంతిగా ఉండాలంటే నీ ఊరు శాంతిగా ఉండాలి. నీ ఊరు శాంతిగా ఉంటే నీ బజారు, నీ బజార్ శాంతిగా ఉంటే ముందు నువ్వు శాంతిగా ఉండాలి. కాబట్టి శాంతి కానీ, దౌర్జన్యం కానీ, యుద్ధోన్మాదం కానీ ఇవన్నీ మన దగ్గర నుంచి ప్రారంభమవుతాయి. మన దగ్గర నుంచి ప్రారంభమవుతాయి. మనం నిర్మించుకున్న సమాజం మన వల్ల కాకపోతే మరొకరి వల్ల ఎలా అవుతుంది? అందుచేత ప్రపంచ శాంతి కావాలంటే ముందు మన మనశ్శాంతి కావాలి. మన మనశ్శాంతి ఎలా వస్తుంది? ధ్యానం వల్ల వస్తుంది. కాబట్టి ఈ ధ్యానం ఏం చేస్తుందన్నమాట, నిదానంగా ఇవాళ ధ్యానం చేశాను, నేను అక్కడ బాంబు పేలిందండి ఇజ్రాయిల్లో అంటే నీ ధ్యానానికి దానికి వేవ్ లెంగ్త్ చాలా దూరం ఉంది. ఇట్ టేక్స్ ఎ లాంగ్ టైం. బుద్ధుడు చెప్పాడు, కార్యకారణ సంబంధ ప్రవక్త బుద్ధుడు. ఆయన చెప్పాడు, ఈవేళ ఒక కారణం ఏర్పడితే కార్యం అంటే ఫలితం అనమాట. ఈవేళ కారణం ఏర్పడితే ఫలితం ఎప్పుడు వస్తుంది? ఇవాళ రావచ్చు, రేపు రావచ్చు, కొన్ని జన్మల తర్వాత రావచ్చు. జన్మలు అంగీకరించాడు బుద్ధుడు. అనాత్మవాది జన్మలు లేవన్నాడు అనేది అబద్ధం, పొరపాటు. బుద్ధుడు అంగీకరించాడు వాటిని. అందుచేత ఈవేళ చేసినటువంటి ధ్యాన ఫలితం మరేనాడో. మీరేసిన మామిడి టెంక మొక్క మునిస్తే మీరే తింటారు ఆ పండు, మీ మనవాడు ఎప్పుడో తింటాడు. అలాగే మీరు ధ్యానం చేస్తే ఆ ఫలితాన్ని మరెప్పుడో, ఎన్నాళ్ళకో, ఎక్కడో ఫలిస్తుంది. చేయడం మాత్రం మన కర్తవ్యం. ఎందుకు సంపాదిస్తున్నాం? మనవడి కోసం కాదు, ముని మనవడి కోసం, వాడి ముని మనవడి కోసం కూడా ఇంత సంపాదిస్తాం. నువ్వు చూస్తావా? చూడవే. కానీ వాడు ఏం చేస్తాడో, అనుభవిస్తాడో, అడుక్కు తింటాడు. హూ నోస్. అంతే. అయినప్పటికీ వాడి కోసం చేస్తాం. ఈ శాంతిని మనం చూడకపోవచ్చు. మీరు చేసేటువంటి ధ్యాన శాంతి, ధ్యానం వల్ల కలిగే ప్రపంచ శాంతి మనం అనుభవించకపోవచ్చు. మన జీవితాలు అశాంతిలోనే మూగవచ్చు. కానీ ఆ ఫలితం మన రాబోయే తరాల వాళ్ళు ఎప్పుడూ అనుభవిస్తారు. రాబోయే తరాల కోసం ఆస్తి కూడబెట్టడం ఎంత బాధ్యతగా ఫీల్ అవుతున్నామో, అంతకంటే భవిష్యత్ తరాల కోసం శాంతి కలగడం కోసం ధ్యానం చేయడం అంతకంటే ఎక్కువ బాధ్యతగా మనం భావించాలి. ఓ మహాప్రమాదం రాబోతుంది, జాగ్రత్త. మనము అంచున ఉన్నాం. జరిగిందే ఒక మహాప్రమాదం అనుకున్నాం, మరొక అంతకంటే విపరీతమైన మహాప్రమాదం ఉంది. ఏమిటి? మానవుడు తన మేధాశక్తితో ఇప్పటి వరకు భౌతిక ప్రపంచాన్ని జయించాడు, జీవ ప్రపంచాన్ని జయించాడు, ప్రాణాన్ని పొడిగిస్తున్నాడు, ప్రకృతి శక్తులు అదుపులో తెచ్చుకుంటున్నాడు. ఇప్పటి వరకు వాడి మనసుదే ఆధిపత్యం. రేపు రాబోయే కాలంలో వాడి మనస్సుపై ఆధిపత్యం వహించబోయేటువంటి AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాబోతోంది. ఇది చాలా ప్రమాదకరమైన విషయం. మానవ మేధస్సుకు గర్వించే కొంతమంది ఉన్నారు, భయపడే కొంతమంది ఉన్నారు. మనిషి మనస్సు వాడు సృష్టించినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముందు ఓడిపోబోతోంది. ఈజ్ గోయింగ్ టు బి ఏ స్లేవ్ టు హిజ్ ఓన్ క్రియేషన్. వాడు సృష్టించిన దానికి వాడే ఒక సేవకుడు బానిస కాబోతున్నాడు. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. 2 మహానగరాలు ఆటం బాంబుతో తగలడితే తర్వాత ఎప్పటికో ప్రపంచం మేలుకొని ఐక్యరాజ్య సమితి ఏర్పడింది. కానీ ఇవాళ రాబోయే ప్రమాదాన్ని గుర్తించి మొన్ననే ఫ్రాన్స్లో అగ్రరాజ్యాలు సమావేశమయ్యాయి. దేనికోసము? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎలాగ కంట్రోల్ చేయడం. నువ్వు కంట్రోల్ చేయలేవు. ఈజ్ ఎ డెవిల్. వాడు ఒక రాక్షసుడు. వదిలెట్టేశావు, నిన్ను కబళించబోతున్నాడు.
భవిష్యత్తులో ఆ టెక్నాలజీ ఎవరి చేతిలో ఉంటే వాడే ప్రపంచ అధినేత. ఆటం బాంబులు ఎవడి చేతిలో ఉంటే వాడే అధిపతి అయినట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎవడి చేతిలో ఉంటే వాడే అధిపతి కాబోతున్నాడు. దాన్ని ఎలా వాడతామో. మానవుడు సృష్టించిన ప్రతిదానికి 2 ముఖాలు ఉన్నాయి. ఒకటి పాజిటివ్ ఫేస్, రెండవది నెగటివ్ ఫేస్. నిప్పు కనిపెట్టాడు మనిషి, అన్నం వండుకున్నాడు దాని మీదే, దీపాలు వెలిగించుకున్నాడు దాని మీద, ఇల్లు తగలబెట్టాడు దాంతోనే. అలాగే అన్నీను అన్నీ అలాగే. అణుబాంబు అణుశక్తి కనిపెట్టాడు, దాంతో ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి చేస్తూ బాంబులు తగలెట్టచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, దాంతో మానవాళికి శ్రేయస్సు కలిగించవచ్చు, దుర్గతి కలిగించవచ్చు. ఎవడు దీన్ని కంట్రోల్ చేసేవాడు? వాడెక్కడున్నాడు? ఎవడు కల్పించాడు? నీ మనస్సే కల్పించింది. శాస్త్రకర్త ఎవడు? మనస్సే. మనస్సు మీద ఒక అధిపతి ఉన్నాడు. ఎవడు వాడు? నీ హృదయం. మనస్సు ఎక్కడుంది? ఇక్కడే ఉంది. హృదయం ఎక్కడుంది? ఇక్కడే ఉంది. 2 దీంట్లోనే ఉన్నాయి. ఇదే దేహంలో మనసు ఉంది, హృదయం ఉంది. ఇప్పటి వరకు హృదయాన్ని అణిచిపెట్టి మనసుతో రాజ్యాలు ఏలాం, రాజ్యాలు నాశనం చేశాం. రాజ్యాలు ఏరడం అంటే నాశనం చేయడమే కదా. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం. నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం. లోకాన్ని కాల్చుకు తినడమే కదా ఇప్పటివరకు జరిగిన యుద్ధమంతా. దాన్ని ఎవడు జయించాలంటే నీ హృదయమే జయించాలి. మళ్ళీ ఆ హృదయం ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఫిజికల్గా ఇక్కడుంది. హృదయ లక్షణం ఏమిటి? దయ, కరుణ, ప్రేమ, జాలి. ఇది హృదయ లక్షణం. అవి ఎక్కడున్నాయి? ఇక్కడే ఉన్నాయి. వాటిని అణిచేసి క్రౌర్యం, దుర్మార్గం, సంపాదన, లావిష్నెస్ ఇవన్నీ పోగు చేశాం. ఇప్పుడు మనలో మేలుకొనవలసింది ఏమిటంటే కరుణ, జాలి, దాక్షిణ్యం, పరప్రేమ, సహకారం, సహాయం చేయడం. కౌగిలించుకుంటే వచ్చేది ప్రేమ కాదు. ప్రేమ ఎలా ఉంటుంది అంటే గాంధీ గారిని అడిగారు, అహింసా రూపంలో ఉంటుంది అన్నాడు. ప్రేమ ఎలా ఉంటుంది? అహింసే ప్రేమ. ప్రేమకు వ్యక్త రూపం, ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ ఈజ్ నాన్ వైలెన్స్. ప్రేమకు అభివ్యక్త రూపమే అహింస అంటే. అది వేరే ఉండదు. అంచేత నేను అహింస అంటున్నానయ్యా అన్నాడు. ఎందుకు అహింస అంటున్నావు? అహింస అయితే ఇలాగ శాకాహారం తింటే ఇలాగ మాంసాహారంలో మంచి ప్రోటీన్ ఉంది కదా. శరీరానికి ప్రోటీన్ ఇస్తుంది కానీ మనసుకు ప్రోటీన్ దీంట్లో లేదు. మనసుకు కూడా ప్రోటీన్ కావాలి. అది ప్రేమ ఇస్తుంది మనసుకు ప్రోటీన్. మనసుకు అందించే ప్రోటీను అహింస అంటే చంపకపోవటం కాదు, చంపాలని కోరిక కూడా పుట్టకపోవడం. చంపాలని కోరిక పుట్టి కూడా చంపకపోతే అది నిగ్రహమే. అమ్మయ్యా అరే ఆ కోడి అట్లా మిఠాయి పొట్టల్లో ఎగురుతోంది, అది అయినా చంపను, ఇది నిగ్రహం. చంపాలని కోరిక కూడా కలగకపోతే అది అహింస. అలాంటి అహింస ఎలా కలుగుతుంది? ప్రేమ వల్లనే కలుగుతుంది. ప్రేమించే వాటిని చంపగలమా? ప్రేమిస్తూ చంపగలమా? చంపలేమే. కనుక అహింస ఎందుకు అంటే, శాకాహారం ఎందుకంటే అది ప్రేమ యొక్క మరొక రూపం కనుక. మనలో ప్రేమ కలిగితే చెప్పక్కర్లేదు మీరు మాంసాహారం తినద్దని. వాడి తినడు అంటే అతను ఏం కలగలేదన్నమాట, ప్రేమ కలగలేదన్నమాట. మరి ఎలా కలగాలి ప్రేమ? ఎలా కలగాలి? నీ హృదయం వల్ల కలగాలి. నీ హృదయం ప్రేమలోకి ఎలా వికసిస్తుంది? మేలుకొల్పాలి. ఎలా మేలుకొల్పాలి? శ్వాస ద్వారా మేలుకొల్పుతావు. కనుక ఈ శరీరంలో మనసు ఉంది, హృదయం ఉంది, రక్తనాళాలు ఉన్నాయి. ఇదే పెద్ద ఇవన్నీ గదులు. మనసు ఒక గది, హృదయం ఒక గది, అన్నిటికీ ముఖద్వారం ఇది.
ఇంటిని అనేక గదులున్న మీ ఇంటికి ముఖద్వారం దగ్గర కూర్చొని ఏం చేస్తావు? మంచివాడు వస్తున్నాడా చెడ్డవాడు వస్తున్నాడా చూస్తావు. నువ్వు కూడా నీ శరీరం అనే భవనానికి ముఖద్వారం దగ్గర కూర్చో, మంచి చెడులు చూడు. అదే శ్వాస మీద ధ్యాస. కనుక మీరు సింహద్వారం దగ్గరే కూర్చోండి, శ్వాస అనే సింహద్వారం దగ్గర కూర్చోండి, దాన్ని పరిశీలించండి, ప్రేమను శ్వాసించండి, ద్వేషాన్ని నిశ్వాసించండి. అదే ఉచ్ఛ్వాస నిశ్వాస. ఒట్టి గాలి కాదు నువ్వు వదిలింది, నీలో చెడును వదిలేసావు. ఒట్టి గాలి కాదు నువ్వు పీల్చేది, ప్రేమని పీల్చావు. అది శ్వాస మీద ధ్యాస అంటే. అంతే, ఒట్టిని గాలి పంపు కొట్టడం కాదు. సో ముక్కు మీద శ్వాస మీద ధ్యాసతో పాటు ఇది కూడా చేయాలి. ఏం చేస్తాను? చెడుని వదిలిస్తున్నాను, మంచిని స్వీకరిస్తున్నాను, ద్వేషాన్ని వదిలిస్తున్నాను, ప్రేమని స్వీకరిస్తున్నాను. ఇది చేయగా మనం ఒక్కళ్ళం కాదు, మీ వల్ల, మనందరి వల్ల, మహానాయకుల దగ్గర నుంచి గ్రామ నాయకుల దాకా అందరూ ఇది చేస్తే రాజకీయాలు ఎవరి దగ్గర ఉన్నాయండి? మనం ఎవడన్నా ద్వేషించుకుంటాడు, ముస్లిం, క్రైస్తవుడు, మహమ్మదీయుడు, హిందువు ఎవడన్నా ద్వేషించుకుంటాడు. ఎవడు ద్వేషించుకోడు. ఎవడు ద్వేషిస్తాడు? గుంపు కట్టవలసిన వాడు ద్వేషిస్తాడు. నాకు ఒక గుంపు కట్టాలి. ఎలా గుంపు కడతాను? వాడి మీద పితూరి చెప్తే గుంపు కడతాడు. వాడు అట్లాంటి నా గుంపు కడతాడు. అంటే మన ద్వేషాన్ని, గుంపు కోసం ద్వేషాన్ని ప్రచారం చేస్తాడు. నీకు మనసు శ్వాస మీద శ్వాస ఉంటే నీకు అది అర్థమవుతుంది. ఓహో, ఇది దుష్టచిత్తతో చేస్తాడు వీడు. ఇలా మనకు అర్థమైన తర్వాత మిమ్మల్ని గుంపులు కట్టే నాయకులు దూరం అయిపోతారు. గుంపులు కట్టే నాయకులు దొరికి వీడితో ఇలా కాదు, మనం కూడా ప్రేమగా ఉండాలి. నాయకులందరూ ప్రేమపూరితులు అవుతారు. నాయకులు ప్రేమపూరితే దేశాలు ప్రేమపూరితం అవుతాయి. దేశాలు ప్రేమపూరితే ప్రపంచం ప్రేమపూరితం అవుతుంది. నేను కూడా మహా నాయకుడిని చెప్పుకోవడం కోసం ఎక్కడో మారుమూలకి వెళ్ళి జపం చేసుకోవడం కాదు. శ్వాస మీద ధ్యాస అంటే ఒక గంట సేపు చేయడం కాదు, ప్రతి శ్వాస ధ్యాసే. ప్రతి శ్వాస నీకు ఎప్పుడు తీరుకుంటే అప్పుడు, క్షణం తీరుకుంటే క్షణం తీరికే. మంచికి గానానికి సమయం కావాలన్నా అన్నాడు ఎవడో పాట పాడుతూ. పాట పాడే సమయం కావాలా? ఇది ఉదయ రాగం కాదు, సాయంకాలపు రాగం. ఇప్పుడు పాడుతున్నాయండి హిందోళం. ఎప్పుడు పాడుతూనే ఉంటాయా? మా సాయంకాలపు రాగం ఉదయం మధ్యాహ్నం ఇప్పుడు పాడుతాడండి. హిందోళం ఏ టైం పాడితేనే గానానికి సమయము కావాలినా, అలాగే శ్వాసకు సమయము కావాలన్నా, ధ్యానానికి సమయము కావాలన్నా, అన్ని క్షణాలు ధ్యానయోగ్యములే. ఎప్పుడు తీరిక దొరికితే అప్పుడు ఆ మంచిని శ్వాసించండి, చెడుని నిశ్వాసించండి. లోకమంతా శాంతిమయం కావడం ఈ శతాబ్దం, ఈ 21వ శతాబ్దం ముగింపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేయబోయేటువంటి ప్రమాదంతో కాదు, శాంతితో, సుఖంతో, సౌభాగ్యంతో స్వర్గంలా మారుతుంది. సెలవు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి తర్వాత ఆయనలాగా ఆ రోజుల్లో దగ్గర 30 సంవత్సరాల క్రితం మరి ఎంత వ్యతిరేకత వచ్చినా కానీ సరే, మరి అన్ని ప్లేసెస్కి వెళ్ళి ధ్యానం నేర్పిన గ్రేట్ మాస్టర్ రాఘవరావు గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడతాం. ఆయన ఎంతోమందికి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అంతా ఏజ్ చేసుకుని ఇది ఎంతో ఇదిగా ఈ ధ్యాన ప్రచారంలో పాల్గొనటం, వచ్చిన వాళ్ళకి ఆ తల్లి అందరికీ భోజనాలు పెట్టడం, ఎన్నో మనం పొంది ఉన్నాం. ఆ గ్రేట్ మాస్టర్ యొక్క దివ్య సందేశాన్ని